హలో అందరికీ వెల్కమ్ టు ఎంజే అప్డేట్స్. కొత్త రేషన్ కార్డుల గురించి అప్డేట్ అయితే చెప్పబోతున్నాను. ఈ కొత్త రేషన్ కార్డుల గురించి చాలామంది ఎదురైతే చూస్తున్నారు. ఈ కొత్త రేషన్ కార్డుల లిస్ట్ అయితే విడుదల చేశారు. ఈ లిస్ట్ని మన మొబైల్లో ఎలా చెక్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను. కంప్లీట్గా అయితే వీడియో చూడండి. అలాగే చాలామందికి కొత్త రేషన్ కార్డులు అయితే పంపిణీ చేస్తున్నారు. ఈ రేషన్ కార్డులు మనకు వచ్చాయా లేదా ఎలా తెలుసుకోవాలి? ప్రజాపాలనలో మీ సేవలో అప్లై చేసిన వారికి రేషన్ కార్డులు ఇస్తున్నారా లేదా? అలాగే మనం ఎవరిదైనా కొత్తగా నేమ్ యాడింగ్ చేయాలనుకుంటే ఎలా చేయాలి? ఒకవేళ ముందే యాడ్ చేస్తుంటే ఎలా తెలుసుకోవాలి? ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ రేషన్ కార్డుల కోసం చాలామంది ప్రజాపాలనలో మీ సేవల్లో దరఖాస్తులు అయితే చేసుకున్నారు. అలా ఎవరైతే దరఖాస్తులు చేసుకున్నారో ఇప్పుడు వారికి ఈ కొత్త రేషన్ కార్డులు అనేది విడుదల చేశారు లిస్ట్ ద్వారా. ఇది లిస్ట్ ఎలా చెక్ చేసుకోవాలి మన మొబైల్లో అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. దాన్ని బట్టి మీ స్టేటస్ ఎలా ఉంది, అప్రూవ్ అయిందా, రిజెక్ట్ అయిందా, పెండింగ్లో ఉందా తెలుస్తుంది. నేను ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను రేషన్ కార్డ్ స్టేటస్ అయితే ఎలా చెక్ చేసుకోవాలి మొబైల్లో అని. ఫస్ట్ అయితే మనం గూగుల్ ఓపెన్ చేసి సెర్చ్ బార్లో ఎఫ్ఎస్సి రేషన్ కార్డ్ అని క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. నేనైతే డెస్క్టాప్ మోడ్లో పెట్టి ఓపెన్ అయితే చేశాను. మొబైల్లో కాకుండా మీరు కూడా ఆప్షన్లో చూసుకోవచ్చు. ఇలా ఓపెన్ అయిన తర్వాత మీకైతే అక్కడ ఆప్షన్స్ అయితే చూపిస్తూ ఉంటుంది, క్లియర్గా చూడండి. ఇందులో మీరు మీ రేషన్ కార్డ్ గురించి అప్లై చేసినప్పుడు అప్లికేషన్ ఐడి అయితే ఉంటుంది కదా, అది ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సెర్చ్ నొక్కితే మీ స్టేటస్ అనేది ఇక్కడ క్లియర్గా డిస్ప్లే అవుతుంది. అప్రూవ్ అయిందా, పెండింగ్లో ఉందా, ఒకవేళ రిజెక్ట్ అయిందా అనేది. మీరు రేషన్ కార్డ్